ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి బోనాలను బ్యాండ్ మేళాల మధ్య తీసుకువచ్చి సమర్పించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 5 గంటలకి దేవాలయం మొదటి బోనం సమర్పణతో అయితే ఈ బోనాల ఉత్సవం అయితే షురూ అయిందని చెప్పవచ్చు. సో ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడైతే భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. ఇప్పటికే చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి దర్శనాలు చేస్తున్నారు. అలాగే అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. సో ఇప్పటికే అయితే ఈ రోజు అంటే ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున అయితే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఈ అమ్మవారికి అంటే 11 రోజుల పాటు కూడా వైభవంగా నవరాత్రులు కూడా చేసేసి ఆ 10వ రోజు ఏదైతే ఈ రోజుందో బోనాల రోజు ఉంది, ఈ రోజు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను అయితే భక్తులు సమర్పిస్తారు. అలాగే రేపు 11వ రోజు అంటే రంగము అలాగే భవానీ రథయాత్ర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించి కూడా నిమజ్జనంతో అయితే ఇక్కడ ఈ అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తాయని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఈ సింహవాహిని అమ్మవారి బోనాలకైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో జరిగే ఆషాఢమాస బోనాలలో సింహవాహిని అమ్మవారి బోనాలు ఎంతో ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ అమ్మవారికి అయితే బోనాలని సమర్పించడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎందుకంటే నగరవాసులే కాదు వివిధ ప్రాంతాల నుంచి అంటే ఇక్కడ ముక్కుకున్న వారు చెల్లించాలనుకునే వాళ్ళైతే వచ్చి అమ్మవారికి ఆ బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారని అయితే చెప్పవచ్చు. సో ఈ రోజు ఏదైతే ఈ సింహవాహిని అమ్మవారి బోనాలే కాదు పూర్తిగా సిటీ బోనాలని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజుతో అయితే ఆషాఢమాస బోనాలు అయితే ముగుస్తాయి. అంటే గురువారం రోజు గోల్కొండ బోనాలతో పూర్తిగా ముగుస్తాయి. కానీ ఈ రోజు అయితే పెద్ద ఎత్తున ప్రతి వీధిలో ప్రతి గల్లీలో కూడా ఏ అమ్మవారి గుడిలో చూసినా బోనాల సమర్పణనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుతో అయితే పెద్ద సంఖ్యలో హైదరాబాద్ బోనాలు అయితే ఎంతో ఘనంగా ప్రతి దేవాలయంలో కూడా ప్రతి అమ్మవారి దేవాలయంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ సింహవాహిని అమ్మవారికి అయితే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, మొక్కులు సమర్పించుకుంటారు. కాబట్టి అదే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కూడా అనేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. సో మనం ఇప్పటికే కూడా చూస్తూ ఉన్నాము 2500కి పైగా పోలీసులు అయితే బందోబస్తులో ఉన్నారు. సో దాంట్లో లా అండ్ ఆర్డర్ వాళ్ళు కావచ్చు, సి టీమ్స్ కావచ్చు, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, అలాగే క్రైమ్ టీమ్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. లా అండ్ ఆర్డర్ అంటే భక్తులకి సజావుగా దర్శనం సాగేలా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఎక్కడ రద్దీ పరిస్థితిని నెలకొనకుండా సజావుగా ప్రశాంతంగా బోనాలు సమర్పించేలా అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే సో కిలోమీటర్ల పొడవున లైటింగ్ తో కూడిన అమ్మవారి కమాన్స్ ఎంతో వైభవంగా ఇక్కడ ఈ బోనాల ఉత్సవాలు అయితే కనిపించేలా అయితే ఇక్కడ ఎంతో వైభవంగా అలంకరించారు. సో అమ్మవారి దేవాలయాన్ని కూడా చూస్తే ఎంతో అందంగా పూలతో అయితే రకరకాల పండ్లతో అమ్మవారి దేవాలయాన్ని అయితే అలంకరించారు. సో ఇప్పటికీ ఆడపడుచులు కూడా ఎంతో సాంప్రదాయమైన వస్త్రధారణలో అలాగే నెత్తిపైన బోనం పెట్టుకొని కూడా ఎంతో అందంగా వచ్చి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తారా? ఏంటి మీ నమ్మకం? ప్రతిసారి చేస్తాం. ప్రతి ఏటా మేడ్చల్ నుంచి వచ్చినాం. ఇక్కడ వస్తే చాలా ఒక నమ్మకం అండి. మేము 30 సంవత్సరాలు అయ్యానండి ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఇక్కడ నుండి మేము 30 సంవత్సరాలు మాంకాలమ్మనే నమ్ముకుంటామండి. ప్రత్యేకంగా ఈరోజు చేస్తామండి. మేమా పెరుగు, గోయిగూర, అన్నం. ఇది అమ్మవారికి అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడపడుచులైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఈరోజు ఎంతో అట్టహాసంగా అయితే కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన బోనాలు ఇప్పటికే అయితే
చాలా పెద్ద సంఖ్యలో అయితే మహిళలు భక్తులు వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఇక్కడికి ఈ ఆలయానికి అయితే ఎక్కువగా వివిఐపీల తాకిడి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి సో అందుకు తగినట్లుగా కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పించనున్నారు. సో ఇతర రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలను కావచ్చు అవన్నీ సమర్పించనున్నారు. సో మొత్తంగా సింహవాహిని అమ్మవారు అయితే ఆ భక్తులకైతే దివ్య దర్శనం అయితే ఇస్తుంది. సో నవరాత్రుల పూజలు అందుకునే ఈ అమ్మవారు అయితే ఈ రోజు 10వ రోజు అయితే అమ్మవారికి ఘనంగా బోనాల వేడుకలు అయితే సాగుతున్నాయి. సో రేపు ఈ రంగం కార్యక్రమం కూడా ఇంతే వైభవంగా అయితే కొనసాగుతుంది. సో ఇది లాల్ దర్వాజా బోనాలకి సంబంధించి తాజా అప్డేట్. ఓ టు స్టూడియో.